ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదే విధంగా నిరుద్యోగ పక్షపాతి ఎవరంటే రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి నాయకత్వం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా మంత్రి మండలి కూడా నిద్ర లేని రాత్రులు గడపడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని సందర్భంగా మనం చేస్తాం. అదే విధంగా మా అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేత ఏదైతే 6 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దూరదృష్టితోటి ఇలా 6 గ్యారెంటీలు కూడా ఇలా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఈ రోజు అమలవుతున్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. కొలువుల కొట్లాట కోసం అయితే ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ, అదే కాకతీయ యూనివర్సిటీ రణరంగంగా మారిందో, ఇలా ఎల్బీ స్టేడియం సాక్షిగా 54,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని సందర్భంగా మనం చేస్తాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేయాలని ఒక దూరదృష్టితోని, ఎందుకంటే ఒక రైతు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రైతుల సమస్యల పట్ల, రైతుల జీవన శైలి మీద కానీ, ఎస్సీ ఎస్టీ నా బీసీ సోదరుల మీద జీవన శైలి మీద పట్టున్న నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇలా రైతులకు రుణమాఫీ చేసి ఇలా రైతుల రుణం తీర్చుకునే ఎలాంటి అత్యశక్తి లేదని సందర్భం. ఇంకా రైతు భరోసా కాదు, రైతు రుణమాఫీ అనేది నిరంతర ప్రక్రియగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, యావత్ తెలంగాణ ఉన్న రైతాంగం అంతా కూడా నా బిడ్డ ఒక మంచి పని చేసి రైతులందరూ కూడా ఇలా ప్రశంసల జల్లులు కుల్పిస్తారు. అదే విధంగా ఒక జాబ్ క్యాలెండర్ తీసుకొని 29 రాష్ట్రాలలో ఏ అసెంబ్లీ కూడా జాబ్ క్యాలెండర్ కు చట్టభద్రతలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి మండలి అందరూ కూర్చొని తీర్మానం చేసి శాసనసభలో జాబ్ క్యాలెండర్ కు చట్టభద్రత వేసి ఈ రోజు టీఎస్పీసీని కూడా ప్రక్షాళన చేసి ఇలా నిరుద్యోగుల పట్ల మరి సానుకూలమైన ప్రభుత్వం ఏదైతే ఉందో అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదే మంచి జరిగింది. అదే విధంగా 13 సంవత్సరాల నుంచి ఇవాళ గ్రూప్ 1 పరీక్షల కోసము విద్యార్థులు ఒత్తులు పెట్టుకొని చూసిరు. 13 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాలు ఏమి చేయలే. 10 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 ఫలితాలను ప్రకటించిందంటే ఇలా విద్యార్థి లోకమంతా కూడా ఇలా ప్రశంసల జల్లులు కుల్పిస్తున్న ఎలాంటి అతిశక్తి లేదు. మీరు చూసి రాజుగారు ఇలా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ లే ప్రభుత్వ అధినేతలు ఇలా అదే ఉస్మానియా యూనివర్సిటీకి పోలేని పరిస్థితి, కాకతీయ యూనివర్సిటీకి లేని పరిస్థితి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారి చిత్రపటాలకు ఇలా నిరుద్యోగులందరూ పాలాభిషేకం చేస్తున్నారంటే ఇంతకంటే ఆదర్శమైన ప్రభుత్వం ఏముంటదని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రోజు కూడా గతంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఫామ్ హౌస్ కు, ప్రగతి భవన్ కే పరిమితమైన, కానీ ఈ రోజు కష్టపడే ముఖ్యమంత్రి ఒక రైతు బిడ్డ, ఒక మారుమూల గ్రామం మీద వచ్చే ఒక రైతు బిడ్డ ఇది గ్రామాన తిరుగుతూ నిన్న పాలమూరు పోయిరు, మొన్న వరంగల్ పోయిరు, ఈ రోజు పెద్దపల్లిలో ఉన్నారు. రైతుల సంక్షేమమే ఇచ్చిన గ్యారెంటీలనే ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా అవి కూడా చేస్తా ఉన్నాం. అదే విధంగా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కుట్ర చేసి ఇలా ఫుడ్ పాయిజన్ అని, ఆ పాయిజన్ అని ఇలా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, ఇలా మహిళలందరూ గమనిస్తారు. టీఆర్ఎస్ చేసే కుట్రలను తెప్పికొట్టే రోజులు దగ్గర వచ్చినాయి. అందుకొరకే గత శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చిరు. ఇదే విధంగా వీళ్ళు చేసినట్టయితే రేపు పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళకు ప్రతిపక్ష హోదా దక్కదనంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా 2 కోట్ల మహిళలు ఈ రోజు మా బిడ్డ మంచి పని చేస్తుందని రేవంత్ రెడ్డి గారిని కడుపులో పెట్టుకొని చూసుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అదే విధంగా ఇవాళ ప్రభుత్వం ఒకవైపు, పార్టీ ఒకవైపు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూస్తా ఉన్నాడు. మహేష్ గౌడ్ కార్యకర్తలను తన కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఒక కార్యకర్తకు, నిబద్ధత కలిగిన ఒక కార్యకర్తకు ఇలా హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇవ్వడంలో మన పిసిసి అధ్యక్షుడు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వారిద్దరి నాయకత్వంలో సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రతి హార్డ్ వర్క్ కార్యకర్త ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని విశ్వసించవలసిన అవసరం ఉంది. వారి నాయకత్వంలో ఇంకా ఉత్సాహంగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.